అదేవిధంగా రోజు రోజుకు అదుపు లేకుండా పెరుగుతున్నటువంటి పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యం లోపల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళనను కొనసాగించడం జరుగుతూ ఉంది. మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ధరలకు అదుపు లేకుండా పోయింది. ఆయన 12 సంవత్సరాల క్రితం అధికారంలోకి రావడానికంటే ముందు నేను అధికారంలోకి వస్తే 100 రోజుల లోపల ధరలు తగ్గిస్తానని చెప్పి మరి వాగ్దానం చేసి జనంతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాలుగా చూస్తే ఏ ఒక్క వస్తువు ధర కూడా తగ్గించినటువంటి దాఖలాలు లేవు. ప్రతి ఒక్క వస్తువు ధర పెరిగిపోతూ ఉన్నది. డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, గ్యాస్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, మరి రైతులకు సంబంధించినటువంటి యూరియా ధర పెరుగుతూ ఉన్నది, ఎరువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి, ప్రతి కూరగాయల ధరలు పెరుగుతూ ఉన్నాయి, మంచి నూనె, ఉప్పు, పప్పు ప్రతి ఒక్క ధరల ఈరోజు పెరుగుతున్నటువంటి చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మేము ఒకటే ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఏంటంటే పెట్రోలు, డీజిలు, గ్యాసుల మీద మీరు పన్నుల మీద పన్నులేసి ప్రజలను నడ్డి విడుస్తూ ఉన్నారు. మరి సంక్షోభం ఉన్నదని చెప్తా ఉన్నారు. యుద్ధ వాతావరణం ఉన్నది, ముడి చమురు ధర పెరిగిపోయింది కాబట్టి ధరలు వేస్తామని చెప్తా ఉన్నారు. నిజంగా మీకు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదైతే పన్నులు వేస్తూ ఉన్నారో ఆ పన్నులను తగ్గించాలి. మీరు సబ్సిడీలు ఎత్తేశారు. గ్యాస్ మీద గత ప్రభుత్వాలు కాంగ్రెస్ అధికారులు ఉన్నప్పుడు, అంతకుముందు మిగతా పార్టీలు అధికారులు ఉన్నప్పుడు మరి గ్యాస్ మీద సబ్సిడీ ఇచ్చేవారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా సబ్సిడీ ఎత్తేయడం జరిగింది గ్యాస్ మీద. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఏంటంటే గ్యాస్ మీద సబ్సిడీలు ఇస్తూ మీరైతే జీఎస్టీ వేస్తూ ఉన్నారో ఆ జీఎస్టీ పన్నులను తగ్గించి గ్యాస్ ధరలను తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా పెట్రోల్, డీజిల్ మీద కూడా వ్యాట్ ధరలు మీరు వేస్తూ ఉన్నారు. వ్యాట్ ధరలను తగ్గించి ధరలు అదుపులో ఉంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిత్యావసర వస్తువులను మరి రేషన్ షాపుల ద్వారా పేద ప్రజలకు అందుబాటులో ఉంచి ధరలను అదుపులో ఉంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షం లోపల మండుతున్నటువంటి ధరల లోపల ఈ ప్రభుత్వం దహనమాక తప్పదని చెప్పి ఈ ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. వెంటనే మీరు పెంచినటువంటి ధరలు తగ్గించండి, లేదంటే ప్రజలు మరి మీ మీద తిరగబడేటువంటి రోజులు వస్తాయి. ఖబర్దార్, జాగ్రత్త అని చెప్పి ఈ మోడీకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిక ఇస్తూ ఉన్నాం. తగ్గించాలి పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే, తగ్గించాలి పెంచినట్టు పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే.